ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఐకియాలో మేము తీసుకున్న ఫర్నిచర్ చూపిద్దామనేసి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే టేబుల్ అయితే తీసుకున్నామండి. చూస్తున్నారు కదా, నెట్కి వచ్చాము. ఏంటంటే మనమే వెళ్ళి ఫస్ట్ మనం టేబుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక నెంబర్స్ ఇస్తానండి. ఆ నెంబర్స్ దగ్గరికి వెళ్ళి మనమే తీసుకొని ట్రాలీలో పెట్టుకోవాలన్నమాట. మేమైతే టేబుల్ అండ్ 2 చైర్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఎలాగా ఉంది టేబుల్ అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఫిక్స్ చేయడం ఎలాగా అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, ఈ టేబుల్ అయితే తీసుకున్నామండి. అండ్ బిల్లింగ్ వేపించేసుకొని క్యాప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. స్కిప్ చేయకుండా వీడియో డీటెయిల్గా చూడండి. సో ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే దానిలో కూర్చొని ఉన్నాను ఓపిక లేక. అప్పటికే 10:30 అయిపోయిందండి టైం. కూర్చొని తిరుగుతూ ఉన్నాము. అండ్ లాస్ట్ టైం నేను వీడియో పెట్టానండి. సో చాలామంది ఇంట్రెస్ట్గా చూడలేదనేసి నేను టేబుల్స్ మేము సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ వీడియో అనేది తీయలేదు. ఆ తర్వాత గుర్తొచ్చి ఈ వీడియో అయితే తీసాను. అండ్ ఇంటికి వెళ్ళాక ఎలా ఫిక్స్ చేసాము, ఎలా ఉంది, ఫైనల్ లుక్ ఎలా వచ్చిందని చెప్తాను. చూడండి, ఆ పిల్లోడు ఆ ట్రాలీతో ఎంత బాగా ఆడుకుంటున్నాడో. జనాలు అయితే ఫుల్ ఉన్నారండి, సండే కాబట్టి. సో మాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఇబ్బంది అవుతుంది. ప్లస్ డైనింగ్ టేబుల్ 2 పర్పస్లకి యూజ్ అయ్యేలాగా ఉంటుందని చెప్పేసి డైనింగ్ టేబుల్ తీసుకున్నామండి. అదేంటంటే మన ఆఫీస్ వర్క్ కూడా వర్క్ అవుతుంది. సో మేము ఇప్పుడైతే ఫిక్స్ చేస్తున్నాము. చూసారు కదా, ఇవన్నీ ఇచ్చారనమాట. మనము ఎలా ఫిక్స్ చేసుకోవాలి డీటెయిల్గా వాళ్ళు బుక్ అనేది ఇచ్చారో, నేను బుక్ కూడా చూపిస్తాను మీకు డీటెయిల్గా. ఆ తర్వాత ఫిక్స్ చేసుకునే స్క్రూస్ అండ్ స్క్రూస్ తిప్పుకోవడానికి కూడా మన ఇంట్లో లేకపోతే ఒకవేళ ఉండవు కదా అందరి ఇళ్లలో. సో మనం ఏ టేబుల్ తీసుకున్నా అండ్ చైర్ సపరేట్గా తీసుకున్నా సపరేట్గానే స్క్రూస్ కూడా ఇచ్చేస్తున్నారండి. ఆల్రెడీ నైట్ 12 అప్పుడు ఆ చైర్ అయితే ఫిక్స్ చేసాము. ఆ ఫిక్స్ చేసి పడుకున్నాము. ఇప్పుడు మార్నింగ్ లేచి మళ్ళీ ఇంకో చైర్ అయితే ఫిక్స్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, స్క్రూస్ అన్ని నీట్ గా ఇచ్చారు అండ్ తిప్పుకునేవి కూడా ఇచ్చారు. మళ్ళీ ఒకవేళ మనకి ఇన్ డీటెయిల్ తెలియకపోతే ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది కూడా మనకి ఒక బుక్ ఇచ్చారండి. ఆ బుక్ నేను కూడా క్లియర్ గా మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అండ్ మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కూడా చెప్తున్నాను. మాకు వచ్చేసి ఒక్కొక్క చైర్ 3000 రూపీస్ పడిందండి. యాక్చువల్గా అక్కడ ఏంటంటే టేబుల్ కాస్ట్ తక్కువ ఉన్నా కానీ చైర్ కాస్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఒక్కొక్క చైర్ వచ్చేసి 3000 పడింది అండ్ టేబుల్ వచ్చేసి 5000 పడిందండి మాకు. మీరు చూస్తున్నారు కదా, నీట్ గా ఇట్లాగా ఫిక్స్ చేసేసుకోవాలి. చాలా చాలా కేర్ఫుల్గా అండి. ఒక్కొక్కసారి రాంగ్గా చేస్తాము. ఇగోండి, ఇవన్నీ స్క్రూస్ అనమాట. అండ్ ఇది తిప్పుకునేది చూస్తున్నారు కదా, ఇది ఒకటి అండ్ ఇంకొకటి కూడా ఇచ్చారు, ఇది కూడా ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఇంకొక స్క్రూ డ్రైవర్ కొంచెం అవసరం అవుతుంది. అంతకు మించి ఇంకేం అవసరం లేదు. మాక్సిమం వాళ్ళు ఇచ్చేసారు. ఇలా పెట్టేసుకొని నీట్గా తిప్పుకోవడం. అలాగా చైర్ మొత్తం ఫిక్స్ చేసేసుకోవాలి. తెలియని వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. కన్ఫ్యూజ్ అయ్యి మనం స్క్రూస్ అనేవి ఒక ప్లేస్లో పెట్టబోయి ఇంకో ప్లేస్లో పెడతాము. అది మీరు చూసుకొని ఫిక్స్ చేసేసుకోండి. మేము కూడా ఒకసారి ఒక స్క్రూ వేరేది ఇక్కడ పెట్టేసాము. తర్వాత మళ్ళీ బుక్ చూసుకొని మళ్ళీ సరి చేసుకున్నాం అనమాట నైట్ టైంలోండి. మాకు ఇంక ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి క్లియర్గా మీకు చూపించేస్తున్నాను. ఆ సెట్ లాగా అనమాట. మనమే వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. మన కుర్చీలు మనమే కలెక్ట్ చేసుకోవాలి అక్కడ ఐకియాలో. చూడండి, నేను ఫిక్స్ చేసేస్తున్నాము మేము నీట్గా మార్నింగ్. అండ్ టేబుల్ కూడా ఎలా ఫిక్స్ చేసామనేది క్లియర్గా చెప్తాను. అండ్ ఐకియా డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం మీకు క్లియర్ డీటెయిల్స్, ఇవి ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు సమ్మర్ ఆఫర్స్లో ఉన్నాయండి ఇవి. మనకు వచ్చేసి చైర్ కాస్ట్ ఎక్కువ పడిందండి. టేబుల్ చాలా తక్కువ అనిపించింది నాకు. చైర్ 3000 రూపీస్, టేబుల్ 5000 రూపీస్ అంటే టేబుల్ ఈస్ వెరీ 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 రీజనబుల్ ప్రైస్. మీకు ఇన్ కేస్ ఈ కుర్చీలు వద్దనుకుంటే మీరు బయట అయినా తీసుకోవచ్చండి. బట్ మాకేంటంటే సెట్ లాగా ఉంటుంది ఎప్పుడైనా అని చెప్పేసి మేమైతే 2 చైర్స్ తెచ్చుకున్నాం. ప్రెసెంట్ మాకు డైనింగ్ టేబుల్ కంటే కూడా మాకు ఆఫీస్ వర్క్ కి చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో మేమైతే 2 చైర్స్ తీసుకొచ్చామండి. మాకు 6000 రూపీస్ పడింది 2 చైర్స్ అనేవి. అండ్ టేబుల్ వచ్చేసి 5000 రూపీస్ అయితే పడింది. చూడండి, స్క్రూస్ అన్ని ఫిక్స్ చేస్తున్నాము మేము. అండ్ క్లియర్ గా మనం ఒక్కొక్కసారి రాడ్స్ కూడా డిఫరెంట్ గా పెడతామండి. లెఫ్ట్ రైట్ కి, రైట్ లెఫ్ట్ అలా పెట్టినా గానీ మనకి రాదనమాట. సో అదనేది మీరు క్లియర్ గా చూసుకొని ఫిక్స్ చేసేసుకోండి. అండ్ లాస్ట్ టైం ఐకియా వీడియోలో నేను మామూలుగా కుకింగ్ కి సంబంధించినవి ఏవేవి తక్కువ కాస్ట్ లో ఉన్నాయి, బిలో 1000 రూపీస్ ప్రోడక్ట్స్ అయితే చూపించాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. అండ్ చైర్ చూడండి, చైర్ చాలా డిఫికల్టీ అనిపించిందండి ఫిక్స్ చేయడము. మనకి టేబుల్ అయితే ఒక 10-15 మినిట్స్ లో అయిపోయింది, కానీ చైర్ అనేది ఇట్ విల్ టేక్ లాట్, కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. చూసారు కదా, కరెక్ట్ గా వాళ్ళు క్లియర్ గా చూపిస్తున్నారు. ఏ స్క్రూకి ఎట్టు పెట్టాలి, ఏంటి, ఎక్కడ ఏ స్క్రూ బిగించాలి అనేది క్లియర్ గా పిక్చర్స్ లో తెలుస్తుందండి. మాక్సిమం
చదువుకోకపోయినా కూడా క్లియర్గా మనకైతే అర్థమవుతుంది. సో ఫైనల్గా మేము ఎలా ఫిక్స్ చేసాము, ఫైనల్గా మా లుక్ ఏంటనేది నేను క్లియర్గా మీకు చూపిస్తాను. అండ్ మా టేబుల్ కలర్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మేము బ్లాక్ కూడా చూసామండి, అది కూడా నేను లాస్ట్లో పిక్ పెడతాను, చూడండి మీకు ఏది బాగా. ఇప్పుడైతే టేబుల్ ఫిక్స్ చేస్తున్నామండి. టేబుల్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అక్కడ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ మనకి వచ్చేసి చైర్ 3000 అని చెప్పాను కదా, మీకు కావాలంటే తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి. 750లో ఉన్నాయి, 2000 ఉన్నాయి, 2500 కూడా ఉన్నాయండి. మీరు దాన్ని బట్టి తెచ్చుకోవచ్చు, మీ కంఫర్ట్ని బట్టి మీరు తీసుకోవచ్చు అండి. మేమకైతే ఇది కంఫర్టబుల్ అనిపించింది ఈ చైర్ ఈ టేబుల్కి, సో మేము ఇదైతే తీసుకొచ్చాము. అండ్ ఇవన్నీ వచ్చేసి రాడ్స్ అండి, స్క్రూలు అవన్నీ కూడా ఇచ్చారు వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, మేము వచ్చి డైనింగ్ టేబుల్ ప్లస్ మనకు ఆఫీస్ వర్క్ రెండు యూస్ఫుల్ ఉండేలాగా తీసుకున్నాము. డైనింగ్ టేబుల్ యాక్చువల్గా ఇదైతే, బట్ మేము ఆఫీస్ వర్క్ ప్రజెంట్ అయితే యూస్ చేసుకోవడానికి తీసుకొచ్చుకున్నాము. చైర్స్ మాకు అవి కంఫర్టబుల్ అనిపించాయని మేము అవి తీసుకొచ్చాము. మీకు కావాలంటే మీరు వేరేవి కూడా చూడొచ్చు. ఇన్ కేస్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, ఆ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, స్క్రూ ఇచ్చారు, మనకి వచ్చేసి వేరేది బిగించుకునేవి ఇచ్చారు, అండ్ వచ్చేసి రించ్ ఇచ్చారు, అదేంటంటే ఇట్లా బిగించుకోవడానికండి, అన్ని వాళ్ళే ఇస్తున్నారనమాట. సో మనమేమి సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో మేమైతే బిగిచ్చేసామండి. ఈ బుక్ వచ్చేసి, ఈ బుక్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇందాక ఎలాగైతే నేను చైర్కి చూపించానో సేమ్ టేబుల్కి కూడా అలాగే ఇచ్చారు. సో మేము ఇవన్నీ ఫిక్స్ చేసుకుంటున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, చైర్స్ కూడా చూసారు కదా, జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలండి. మేమైతే చిన్న మిస్టేక్ చేసాము, అది ఎక్కడ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. అండ్ అలాగే అక్కడ చాలా చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి అని చెప్పాను కదా. నాట్ ఓన్లీ డైనింగ్ టేబుల్స్ అండి, ఆఫీస్ టేబుల్స్ ఉన్నాయి మనకి. కొన్ని వచ్చి కాస్ట్ చాలా కాస్ట్ ఉంటాయండి, ఐక్యా అంటేనే కాస్ట్. కొన్ని వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటాయి, మనం చూసి తీసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో వాళ్ళైతే అది చూసుకొని ఫిక్స్ చేస్తున్నారు. ఇక్కడైతే చిన్న మిస్టేక్ చేసామండి, ఇటు సైడ్ పెట్టిన స్క్రూ అయితే పడుతుంది, బట్ ఇది రైట్ పొజిషన్ కాదు. సో మళ్ళీ అన్ని లూజ్ చేసుకొని మళ్ళీ కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాల్సి వచ్చింది మేము ఇక్కడైతే. సో ఇట్లాంటి మిస్టేక్స్ అనేవి మీరు అస్సలు చేయకండి. సో జాగ్రత్తగా చూసుకొని, ఏంటంటే మినిమం 2 మెంబర్స్ అయితే కావాలండి ఇవి ఫిక్స్ చేసుకోవడానికి, లేకపోతే కొంచెం డిఫికల్టీ అయితే అవుతుందన్నమాట మనకి. సో జాగ్రత్తగా ఫిక్స్ అయితే చేసుకోండి. ఫైనల్గా మా లుక్ అనేది కూడా నేను చూపిస్తాను. చూడండి, మా ఆయన కొడుతున్నాడు తప్పు పెట్టానని. సో ఫైనల్గా కరెక్ట్గా ఎలా పెట్టామనేది క్లియర్గా ఫైనల్ చూపిస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఫైనల్గా టేబుల్ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. అండ్ మేము ఎలా ఫిక్స్ పెట్టుకున్నాం అనేది కూడా ఫైనల్గా చూపిస్తాను. అలాగే చైర్స్ అవి కూడా పెట్టున్నానండి, చూడండి లాస్ట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం, అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.